తెలుగు టీవీ ప్రేక్షకులకు ముందుగా హోలీ శుభాకాంక్షలు. ఈ వారం గెస్ట్ అవర్ లో మనతో ఉన్నారు లీడర్ రానా. మరి రానాతో మాట్లాడి లీడర్ మూవీ విశేషాలేంటో తెలుసుకుందాం. హలో సార్. హలో. First of all, I would like to wish you a very happy Holi. Thank you, same to you. And also I would like to congratulate you for the success of the leader. Thank you. So may I know, like, how are you enjoying the success of leader? Okay, leader cinema, it's my first film, my debut film, so definitely it has to be successful and I hope kanna ekkuga an honest responsible film. The leader being successful was very important to me because తెలుగులో ఇలాంటి ఒక జానర్ బేస్డ్ సినిమాకి ఇంత పెద్ద రెవెన్యూ ఆర్ ఇంత సైజ్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐ థింక్ ది ఆడియన్స్ వాంట్ న్యూయర్ ఫిల్మ్స్, దే వాంట్ న్యూయర్ లీడర్స్, సో ఐ థింక్ దట్ స్పోకెన్ ఫర్ ఇట్ సెల్ఫ్. అసలు లీడర్ సక్సెస్ కి కారణం ఏంటి అంటే ఇందులో మీరు చూపించిన ఎలిమెంట్స్ అండ్ కరప్షన్ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో, అవి కారణం అనుకుంటున్నారా? మీరు యాక్ట్ చేయడం ఒక రీజన్ అయి ఉండొచ్చు, అది అనుకుంటున్నారా? శేఖర్ కమ్ల గారి డైరెక్షన్ ఒక సినిమా హిట్ అవడానికి చాలా కారణాలు ఉంటాయండి. అందులో లీడర్ సక్సెస్ఫుల్ అవడానికి శేఖర్ కమ్ల డైరెక్షన్ లేకపోతే నేను యాక్టింగ్ ఇదంతా సెకండరీ. ఆ కథాంశం, ఎందుకంటే ఈ పొలిటికల్ టర్మాయిల్లో ఉన్న టైంలో ప్రతి ఒక్కరికి ఒక లీడర్ కావాలి అని కోరుకున్న ఒక టైంలో ఇలాంటి సినిమా వచ్చింది. ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. దెన్ అఫ్ కోర్స్ శేఖర్ గారు సక్సెస్ షో మీ బీయింగ్ a lineage boy. అండ్ ఒక సినిమాలోనే ఒక ఫ్రెష్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఇట్స్ ప్యారలల్ పొలిటికల్ జానర్ బట్ యెట్ గ్రిప్పింగ్ అండ్ ఎంటర్టైనింగ్, సో దట్స్ వాట్ మేడ్ దిస్ ఫిల్మ్. అంటే దీంట్లో చాలా క్యారెక్టర్స్ చాలా బాగా సపోర్ట్ చేశాయి ప్రతి ఒక్క క్యారెక్టర్, కానీ లీడర్ క్యారెక్టర్ కి హీరోయిన్ క్యారెక్టర్ ఎంతవరకు సపోర్ట్ చేసింది? ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే డెఫినెట్లీ శేఖర్ గారు క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా రాస్తారు. యూ విల్ నెవర్ సీ అ లూజ్ క్యారెక్టర్ ఇన్ ఎనీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. ఇప్పుడు ఈ సినిమానే కాదు, ప్రయర్ ఫిల్మ్స్ కూడా. ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలు అంటే దేర్ ఇస్ వన్ గర్ల్ ప్రిడామినెంట్ ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, ఒక అమ్మాయి పేరు ప్రియా, సినిమాలో రత్న. ఈ పొలిటికల్ టైంలో, ఈ పొలిటికల్ స్టోరీ టెలింగ్ చెప్తున్న టైంలో ఒక లైటర్ వేన్ అంటూ యాడ్ చేసి ఆ సినిమాలో, అండ్ ఆల్మోస్ట్ ఒక రియల్ మనిషి ఉన్నప్పుడు గర్ల్ దట్ ఏజ్ ఇన్ అవర్ సొసైటీ టుడే, పాలిటిక్స్ పెద్ద పట్టదు బట్ అండర్స్టాండ్స్ లిటిల్ బిట్. సో దట్ ఈస్ వాట్ వి ట్రై టు represent a common girl today in our society was there in that film. And the other girl is Richa, who plays Archana in the film. ఈ అంటే ఒక రాజకీయంలో ఉన్న ఒక లవ్ స్టోరీ, చేంజింగ్ ఆఫ్ అన్ ఆనెస్ట్ పర్సన్ ఇంటూ అ పాలిటిషియన్, ఆ జర్నీ అండ్ దెన్ హౌ హీ టర్న్స్ బ్యాక్ ఇంటూ లీడర్, ఆ దానికి ఒక క్యాటలిస్ట్ లాగా హర్ క్యారెక్టర్ హెల్ప్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, సో అంటే అర్చన క్యారెక్టర్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేసింది త్రూ అవుట్ ద ఫిల్మ్? అంటే త్రూ అవుట్ అర్చన కమ్స్ ఓన్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే యాక్చువల్లీ అంటే నాతో అంటే ఆ కథలో ఏ టైంలో వస్తుందంటే ఆ కోయలేషన్ సపోర్ట్ కావాల్సినప్పుడు ఐ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ మీన్స్ బట్ టు ఫాల్ ఇన్ లవ్ అండ్ మ్యారీ దిస్ గర్ల్ అండ్ టు గెట్ దట్ థింగ్. సో ఇట్స్ అ పొలిటికల్ స్కీమ్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ గర్ల్. సో ఇతను మార్పులో ఒక పెద్ద క్యాటలిస్ట్ అండి సెకండ్ హాఫ్ లో ఆమె.
మ్యూజిక్ డైరెక్టర్ ఎంతవరకు హెల్ప్ చేశారంటే? ఈ సినిమాకి మిక్కీ మాయర్ ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తను. అండ్ ఈ సినిమాకి వస్తే ఈ ఆడియో వచ్చి ఒక క్లాసిక్ ఆడియో అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఒక లీడర్ ట్రాక్ మా తెలుగు తల్లితో, వందే మాతరం, శ్రీలు పొంగే ఇలాంటి క్లాసికల్